హలో, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ అయితే ఈ వీడియోలో చూద్దాము. ఏపీలో జరగబోయే మనకి ఫస్ట్ నోటిఫికేషన్ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ 2026-27 అని మనకి ఇచ్చారు. అసిస్టెంట్ ప్రొఫెసరు, అసోసియేట్ ప్రొఫెసరు, లెక్చరర్స్ సంబంధించి 19 యూనివర్సిటీస్లో మనకి వేకెన్సీస్ అనేటివి 1523 అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆల్ సబ్జెక్ట్స్కి అయితే మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. మీరు ప్రతి యూనివర్సిటీలో మీకు వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇది చూడండి, ఆచార్య నాగార్జున, ఆదివేమన, ఆదికవి నన్నయ్యకు సంబంధించి, ఆంధ్రకేసరికి యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీలో ఎక్కువగా ఉన్నాయి. ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి మీకు పోస్ట్ కావాలి అని అంటే ఈ డీటెయిల్స్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. మీకు ఇక్కడ ఇస్తారు బ్యాక్లాగ్ అసోసియేట్ ప్రొఫెసర్కి, అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించిన బ్యాక్లాగ్ పోస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించినటువంటి రెగ్యులర్, అదే అసోసియేట్ ప్రొఫెసర్కి సంబంధించి రెగ్యులర్గా ఉన్నటువంటివి మనకి రెండు కూడా బ్యాక్లాగ్ రెగ్యులర్ రెండు పోస్టులు కూడా మీకు ఇవ్వడం అయితే జరిగింది. మీ క్యాస్ట్లో మీ సబ్జెక్టుకి పోస్టులు ఉన్నాయా లేదా చూసుకొని దాని ప్రకారం మీరు అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ మనకి ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ అనేది ఉంది. మీరు ఇది ప్రెస్ చేశారనుకోండి, మీకు డీటెయిల్ నోటిఫికేషన్ అనేది మీకు డౌన్లోడ్ అయితే అవుతుంది. మనం ఒకసారి అసిస్టెంట్ ప్రొఫెసర్ రెగ్యులర్ అనేది చూద్దాము. ఇక్కడ చూడండి, డీటెయిల్గా మనకి ఇచ్చారు. రెగ్యులర్లో మనకి ఏ క్యాస్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, 203 పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ. అదే ఓసీలోనేమో 82 పోస్టులు అయితే ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ ఇక్కడ బీసీడీకి 14 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి 20 పోస్టులు అనేది మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఇక మొత్తము సబ్జెక్ట్స్ చూడండి, ఏ సబ్జెక్ట్స్కి ఎన్ని ఉన్నాయి అనేది మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించి పే స్కేల్ అనేది 57,700 రూపీస్ అనేది మీకు ఉంటుంది. ఇక మ్యాథ్స్ సబ్జెక్టులలో ఓసీ వాళ్ళకైతే ఒకటి ఉంది, ఎస్సీ వాళ్ళకి ఒకటైతే ఉంది. ఇలా మ్యాథ్స్ చూడండి, క్వాలిఫికేషన్స్ ఏమో మీకు మాస్టర్ డిగ్రీలో 55% మార్క్స్ అనేది రావాలి. మీకు నెట్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆర్ సిఎస్ఐఆర్కి సంబంధించి ఏపీ స్లెట్ ఆర్ సెట్ అనేది మీరు క్వాలిఫై అయ్యి ఉండాలి. ఇంకా అదర్ అది కాకుండా ఇవి కాకుండా మీరు పిహెచ్డి డిగ్రీ చేసిన మీ సబ్జెక్ట్లో మీరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ పిహెచ్డితో పాటు ఎంఫిల్ ప్లస్ పిహెచ్డి డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే. ఇక నెట్ సెట్ కూడా మీరు రాసి ఉంటే మీరు ఎలిజిబుల్. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు, చూసుకోండి. ఆర్కిటెక్చర్కి సంబంధించిన పోస్టులు ఇవ్వండి. ఆర్కిటెక్చర్కి సంబంధించి ఇంజనీర్కి సివిల్ ఇంజనీర్కి, బయోటెక్నాలజీ, ఇట్లా మీ సబ్జెక్ట్కి సంబంధించి మీరు చూసుకోండి. ఫుల్ డీటెయిల్గా మనకి ఏ సబ్జెక్ట్స్కి ఎన్ని ఉన్నాయి అనేది మనకి ఇక్కడ ఇస్తారు. దాన్ని అయితే చూద్దాము. ఏ సబ్జెక్ట్స్కి ఎన్ని ఉన్నాయి అనేది మనకి ఇక్కడే ఇవ్వడం అయితే జరిగింది. ఎన్విరాన్మెంటల్ సైన్స్లో చూడండి, ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్, ఫైన్ ఆర్ట్స్కి సంబంధించి మనకి మొత్తం ఇది 68 పేజెస్ అయితే ఉందండి. మీరు ఏదైనా అప్లికేషన్ చేసుకోవాలంటే ఎవ్రీ అప్లికేషన్ ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీ సపరేట్గా అప్లై అయితే చేసుకోవాలి. లాకి సంబంధించి కూడా ఉంది. ఎవ్రీ అప్లికేషన్కి 2,500 రూపీస్ అనేది పే చేయాలి. పే చేసిన తర్వాత మీ అప్లికేషన్ ఫామ్తో పాటు డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు పోస్టల్లో ఆ యూనివర్సిటీకి పంపించాలి. మాన్యువల్గా స్పీడ్ పోస్ట్ అనేది చేయండి.
మీరు అలా పోస్ట్ చేస్తేనే మీకు అప్లికేషన్ అనేది వాళ్ళకి చేరుతుంది. అప్పుడే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. అప్పుడే మనకి హాల్ టికెట్ కూడా రావడం అయితే జరుగుతుంది. మనకి ఇంతకుముందు 2023లో అప్లై చేసిన వాళ్ళకి కూడా ఫీజు అనేది ఇప్పుడు అదే ఫీజు అనేది ఇప్పుడు తీసుకుంటారు. తెలుగుకు సంబంధించిన పోస్ట్ చూడండి, ఓసీలో ఒకటి ఉంది, ఎస్సీ 2లో ఒకటైతే ఉంది. మనకి తెలుగు పోస్టులకు సంబంధించి ఓపెన్ కేటగిరీలో ఒకటి, ఎస్సీ 2లో ఒకటైతే ఉంది. ఇది కూడా అంతే, మనకి తెలుగులో 55 మార్క్స్ ఉండాలి. మాస్టర్ డిగ్రీ అంటే పీజీలో నెట్ సెట్ అనేది క్వాలిఫై అయి ఉండాలి. పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అనేది 18/5/2026, ఎండింగ్ డేట్ అనేది June 8 వరకు అయితే ఉంది. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, బీసీ వాళ్ళు, ఓపెన్ కేటగిరీ వాళ్ళు 2500 అనేది పే చేయాలి. అదే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళు 2000 రూపీస్ అనేది పే చేయాలి. మీరు అప్లికేషన్ ఫామ్లో ఉన్నటువంటి మొత్తం మీ అప్లికేషన్ ఫాము ప్లస్ మీరు అప్లై చేసిన ఫాము, మీ డాక్యుమెంట్స్ అన్నీ కలిపి కూడా మీరు ఆ కాపీస్ అన్నీ కూడా మీరు ఏం చేయాలి అంటే ఈ అడ్రస్కి, ఈ యూనివర్సిటీ అడ్రస్కి అనేది మీరు పంపించాలి. అది కూడా 28/6 లోపు అనేది పంపించాలి. డీటెయిల్గా ఇచ్చారు, ఒకసారి అయితే చూడండి. స్క్రీనింగ్ రిటర్న్ టెస్ట్ అనేది కంప్యూటర్ బేస్లోనే ఉంటుందండి. మొత్తము 150 మినిట్స్ అయితే ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లే ఉంటాయి. 180 మినిట్స్ అనేది ఇస్తారు. మనకి ఏపీపీఎస్సి ఎగ్జామ్ అయితే నిర్వహిస్తుంది. నెగిటివ్ మార్క్స్ రాంగ్ ఆన్సర్కి ఎవ్రీ 3 క్వశ్చన్కి ఒకటి నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్లో మీకు 30% మార్క్స్ అనేది రావాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. ఓబీసీ వాళ్ళకు 35, జనరల్ కేటగిరీ వాళ్ళకి 40%. మీరు ఫస్ట్ పేపర్ 1లో స్క్రీనింగ్ టెస్ట్లో వచ్చిన తర్వాతనే మీరు మెయిన్ మీ సబ్జెక్ట్ పేపర్ అనేది రాసుకోవచ్చు. మీకు అన్నీ కూడా వెబ్సైట్లో అందుబాటులో పెడతారంట. మనకి హాల్ టికెట్స్ అవన్నీ కూడా ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అనేది మన వెబ్సైట్ని ఫాలో అవుతుంటే అప్పుడు అనేది మనకు తెలుస్తుంది. మీరు ఈ నోటిఫికేషన్ అంతగానే ఒకసారి అయితే చదువుకోండి. మొత్తం డీటెయిల్గా చదువుకుంటే మీకు అర్థమవుతుంది. ఇవి టెస్ట్ కోడ్స్. మీరు అప్లై చేసేటప్పుడు కోడ్ నెంబర్స్ అడుగుతుంది. మీ సబ్జెక్ట్కి సంబంధించి ఆ కోడ్ అనేది మీరు అక్కడ ఎంటర్ చేయాలి. ఇవి కోడ్స్. ఒకవేళ ఎవరైనా తెలుగు అప్లై చేయాలి అని అంటే మీరు తెలుగు కోడ్ అనేది చూసుకోవాలి. ఏ సబ్జెక్ట్కి సంబంధించి ఆ సబ్జెక్ట్ కోడ్ అనేది మీరు అక్కడ ఎంటర్ చేయాలి. మన తెలుగుకు సంబంధించింది 63 కోడ్ ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు. మనకి నోటిఫికేషన్ అనేది నిన్ననే వచ్చింది, 15th రోజు వచ్చింది. 18th నుంచి స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. ఈ విధంగా మీరు ఇవన్నీ కూడా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి తర్వాత ఇస్తారు.
ఇక్కడ మనకి ఇంటర్వ్యూకు సంబంధించి ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలని చూడండి. మార్క్స్ వెయిటేజ్ కూడా మనకి ఇస్తున్నారు. డిగ్రీ నుంచి వెయిటేజ్ అనేది తీస్తున్నారు. 80% వచ్చిన వాళ్ళకి 15 మార్క్స్, అది 60% వచ్చిన వాళ్ళకి 13 మార్క్స్ అనేది యాడ్ చేస్తారు. మొత్తం 100 మార్క్స్కి. ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకేమో 25 మార్క్స్, ఎంఫిల్ చేసిన వాళ్ళకి 7, అదే పిహెచ్డి చేసిన వాళ్ళకి 30 పాయింట్స్, అదే నెట్ జేఆర్ఎఫ్ చేసిన వాళ్ళకి 7 పాయింట్స్, నెట్ చేసిన వాళ్ళకి 5, అదేవిధంగా 3, సెట్ చేసిన వాళ్ళకి ఈ రీసెర్చ్ పేపర్స్ ఉంటే 10, టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే 10 పాయింట్స్ అనేది ఉంటాయి. అకాడమిక్ అవార్డ్స్ ఉంటే 3 పాయింట్స్, స్టేట్ లెవెల్లో ఉంటే 2 పాయింట్స్. ఈ విధంగా మీకు కౌంట్ చేసి మీకు 100 మార్క్స్కి అనేది ఈ విధంగా అకాడమిక్ స్కోర్ అనేది 80% తీసుకుంటారు. రీసెర్చ్ పబ్లికేషన్కి సంబంధించి 10, అదే టీచింగ్ పోస్ట్ డాక్టరల్ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి 10, అలా ఇదా 100 మార్క్స్ అనేది తీసుకోవడమే జరుగుతుంది. ఇక్కడ మనకి రెగ్యులర్ వేకెన్సీ లిస్ట్ అనేది ఇచ్చారు. ఈ రెగ్యులర్ వేకెన్సీ లిస్ట్ అనేది మీరు చూసుకుంటే సరిపోతుంది. ఏ క్యాస్ట్కి, మీ క్యాస్ట్కి సంబంధించి ఏ సబ్జెక్టులు ఎన్ని ఉన్నాయి అని మనకి క్లియర్గా ఇక్కడైతే ఇచ్చారు. ఇదండి 2003 పోస్టులు అనేవి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఓన్లీ అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించిందండి. అసోసియేట్ ప్రొఫెసర్కి మళ్ళీ వేరే మనకి నోటిఫికేషన్ కాదు, వేరే మనకి డీటెయిల్స్ అనేది ఇచ్చారు. ఇప్పుడు మనం అసిస్టెంట్ ప్రొఫెసర్ చూసాము రెగ్యులర్ది. అదేవిధంగా ఇది అసోసియేట్ ప్రొఫెసర్కి సంబంధించింది. ఇక్కడ అసోసియేట్ ప్రొఫెసర్కి చూడండి, ఇక్కడ అసోసియేట్ ప్రొఫెసర్కి సంబంధించి సేమ్ 29 అయితే ఉన్నాయి. ఇవి కూడా మనకి క్యాస్ట్ వైజ్గా ఎన్నెన్ని ఉన్నాయనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఈ వెబ్సైట్ అనేది ఏపీ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ అనేది వెబ్సైట్ని అయితే మీరు సెర్చ్ చేయండి. ఇది కాకుండా మీకు ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ అని కూడా మీకు ఇస్తారు. అక్కడికి వెళ్ళినా కానీ మీకు నోటిఫికేషన్ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా మొత్తం అవే ఉంటాయండి. ఇక్కడ కూడా సేమ్ డీటెయిల్స్ అనేటివి మనకి ఉంటాయి. దీనికి క్వాలిఫికేషన్ అనేది ఖచ్చితంగా మీరు పిహెచ్డి చేసి ఉండాలి. అదేవిధంగా మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఇక్కడ మొత్తం మనకి 30 పేపర్స్ అనేది ఉన్నాయి. ఈ 30 పేపర్స్ని మీరు ఒకసారి అయితే డీటెయిల్గా చదువుకోండి. మనకి ఫీజ్ అనేది అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఏమో 2500 అనేది ఉంటుంది. అసోసియేట్ ప్రొఫెసర్కి ఏమో 3000 అనేది ఉంటుంది. మీరు ఏ యూనివర్సిటీలో రాశారో ఏ యూనివర్సిటీలో చదివారో ఆ యూనివర్సిటీకి అప్లై చేసుకోండి. మీరు లోకల్ అయితే అవుతారు. ఎవ్రీ అప్లికేషన్ అనేది మీరు పోస్టల్లో మీరు పంపించాల్సి అయితే ఉంటుంది ఆ యూనివర్సిటీకి. ఇక్కడ మనకి అకాడమిక్ రీసెర్చ్ నుంచి బుక్స్ పబ్లిష్ అయితే వాటికి మార్క్స్ కూడా ఇక్కడ ఇవ్వడమే జరిగింది. డీటెయిల్గా ఇచ్చారు, మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇందులో తెలుగుకి సంబంధించిన 28 అనేది ఇచ్చారు. ఇవి ఏంటి, రోస్టర్ పాయింట్లు కూడా మనకి ఇక్కడ ఇవ్వడమే జరిగింది. ఇక డీటెయిల్ నోటిఫికేషన్ అయితే చూసారు కదా. మీరు ఎవరైనా అప్లై చేసుకోవాలి అని అంటే ఆంధ్ర యూనివర్సిటీకి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. బ్యాక్లాగ్ పోస్ట్ కూడా ఉన్నాయి ఇందులో. బ్యాక్లాగ్ కూడా మీరు ఏ విధంగా చూసుకోవాలనేది నేను చెప్పాను కదా. బ్యాక్లాగ్లో చూడండి, డీటెయిల్ నోటిఫికేషన్ కావాలి అని అంటే మీరు SC STది అనేది సెలెక్ట్ చేసుకోండి. మీకు ఇక్కడ బ్యాక్లాగ్లో చూడండి, షార్ట్గా చూపిస్తాను. బ్యాక్లాగ్ వాళ్ళకి ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించి టోటల్ 1 ఉన్నాయి. అసోసియేట్ ప్రొఫెసర్కి సంబంధించి మొత్తం 4 అయితే ఉన్నాయి. ఇవి మనకి షార్ట్ నోటిఫికేషన్ అనేది. అసోసియేట్ ప్రొఫెసర్ చూడండి, అసోసియేట్ ప్రొఫెసర్కి సంబంధించి కూడా మనకి 6 అయితే ఉన్నాయి. సబ్జెక్ట్స్ అనేది ఇక్కడ ఇవ్వలేదు, టోటల్ 3 అనేది ఉన్నాయి ఇక్కడ.
మీకు తర్వాత నేను డీటెయిల్‌గా అన్ని యూనివర్సిటీస్‌లో కలిపి ఒక వీడియో అయితే చేస్తాను. మీరు ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్‌లో మీకు ఎవ్రీ అప్డేట్ అనేది మీకు అందించడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించిన సిలబస్ కూడా ఛానల్‌లో అప్లోడ్ అయితే చేశాను. తెలుగుకు సంబంధించి సిలబస్ అప్లోడ్ అయితే చేశాను. మీరు ఒకసారి అయితే చెక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్లో పాయింట్స్ అయితే ఇవ్వండి. మీరు ఒకవేళ రాజీవ్ గాంధీ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్తో పాటు మనకి లెక్చరర్స్ కూడా పోస్టులు అయితే పడ్డాయి. దానికి మీరు అప్లై చేసుకోవాలి అని అంటే అందరూ ఎలిజిబులే. దానికి ఒకసారి ఎవరైనా కావాలి అని అంటే మీరు కామెంట్ చేయండి. రాజీవ్ గాంధీ యూనివర్సిటీది కూడా మీకు నోటిఫికేషన్ అనేది మీకు పంపిస్తాను. థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అందరూ కూడా లైక్ చేయండి. ఇది ఆంధ్రా యూనివర్సిటీకి సంబంధించింది. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేస్తే దానికి మేము రిప్లై అయితే ఇస్తాము.